కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసింది. ఇన్ఫ్యాక్ట్ ఎవ్వరూ పట్టించుకోండి. ఎందుకంటే మన ఇంట్లో జరగలేదు కదా, మన పిల్లలు బాగానే ఉన్నారు కదా. నాకు 2 ఆడపిల్లలు. ఈ రోజున నా పిల్లలు బాగానే ఉన్నారు కదా అని సంతోషించాలా, లేదంటే రేపటి రోజున నా పిల్లలు ఇదే మృగాల మధ్యలో పెరగాలి అని చెప్పి భయపడాలా? ఆడపిల్ల నో చెప్పింది అంటే అది భర్త అయినా, లవర్ అయినా, ఫ్రెండ్ అయినా, ఎవడైనా సరే నో అంటే నో అనే అర్థం. అది కాదని మీద చెయ్యేసే హక్కు ఎవడిస్తాడు? ఈ మగపిల్లలందరికీ, ఈ మగ మృగాలందరికీ చెప్పాలంటే. ఆడపిల్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడే ఈ పెద్ద మనుషులు బయట ఉన్న ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలి అని తమ పిల్లలకి ఎందుకు చెప్పుకొని పెంచలేకపోతున్నారు? అది చెప్పి పెంచండి, అట్లీస్ట్ సగం మారుతుంది. ఓకే, ఆడపిల్లల డ్రెస్సులు బాగా అందుకే రేపులు జరుగుతున్నాయి అనుకుందాం. అందరు ఆడపిల్లలు అలానే లేరు కదా, కొంతమందే ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు, అయినా రేపులు ఎందుకు జరుగుతున్నాయి? సరే పోని, ఉయ్యాల్లో ఉన్న 9 నెలల పసికందు ఏ డ్రెస్సింగ్ బాగాలేదని రేపు చేశారు? మంచంలో నుంచి లేవలేని 60 సంవత్సరాల ముసలావిడ, ఆవిడలో ఏం వల్గారిటీ కనిపించిందని రేపు చేశారు? అట్లీస్ట్ ఎవరింట్లో వాళ్ళు, ఎవరి పిల్లలకి వాళ్ళు మంచి వాల్యూస్ని చెప్పి పెంచండి. పక్కన ఉన్న పిల్లలతో ఎలా ఉండాలి అని చెప్పి బయటికి పంపించండి. ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటికి వెళ్తే మళ్ళీ సేఫ్గా ఇంటికే వస్తుంది అనే ధైర్యాన్ని ఇవ్వండి. దీనికోసం ఏదైనా కొత్త చట్టాలుంటే తీసుకురండి. దయచేసి ఇప్పటి వరకు జరిగిన వాటిని ఎలాగూ మనం మార్చలేం, కనీసం ఇక ముందైనా కూడా ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకుండా కాపాడండి. నా ఈ మాటలు ఎవరికైనా బాధ అనిపించినా, కోపం కలిగించినా నేనేం చేయలేను. అండ్ తప్పు జరిగిన వెంటనే వాడిని కూర్చోబెట్టి మేపడం కాకుండా వెంటనే ఊరేయడమా, లేదు ఏం చూసుకుని విరవీగుతున్నాడో అదే వాడికి లేకుండా చేయడమా, ఎలాంటి శిక్షలు వేయండి. వేరే ఎవ్వడు కూడా ఆడపిల్లని చూడటానికి కూడా భయపడతాడు. రేపటి రోజున అమ్మ గర్భం నుంచి బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు ఆడపిల్లకి తీసుకురావద్దు. దయచేసి మారండి. ఆడవాళ్ళలో ఆడతనాన్ని కాదురా, అమ్మతనాన్ని చూడండి. జై హింద్.